హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్డి9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. పేరెంట్స్ వాళ్ళ సీట్ల వెతుకులాటలో పడ్డారు. ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే ఏరియాల వారీగా టాప్ 10 కాలేజెస్, ఏరియాల వారీగా టాప్ 5 కాలేజెస్, ఏరియాల వారీగా టాప్ 20 కాలేజెస్, అదేవిధంగా బడ్జెట్ల వారీగా నేను అనేక రకాలైనటువంటి ఫార్మాట్లో మీకు అవసరమైనటువంటి వీడియోలు చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ యొక్క వీడియోస్ని తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఈరోజు మనం హైదరాబాద్ని అనేక రీజియన్స్గా విభజించి ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అదేవిధంగా మనకి కూకట్పల్లి రీజియన్ నుంచి కూడా మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ పోయేటువంటి రీజియన్ వచ్చేసి కొంపల్ రీజియన్. ఈ కొంపల్లి రీజియన్ మనం తీసుకున్నప్పుడు దాదాపు ఇక్కడ ఒక 40 కాలేజీల వరకు ఉన్నాయండి. ఈ 40 కాలేజీలు మనం సెగ్రిగేట్ చేసి టాప్ 10 కాలేజీలు ఏమేమి ఉన్నాయని చూద్దాం. సో కొంపల్లి రీజియన్లో మీకు టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్, యాక్చువల్లీ ఇది కొంపల్లి రీజియన్ కిందకి రాకపోయినప్పుడు కూడా ఈ కాలేజీని మనం తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి విఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇది కూడా కొంపల్లి బిల్డింగ్ కింద వస్తుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఈ కాలేజీని తీసుకున్నాను. సిటీ పిల్లలకి చెప్పేటప్పుడు మళ్ళీ రిమైనింగ్ మనం కవర్ చేద్దాం. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిని ఫస్ట్ ప్లేస్లో పెట్టొచ్చు కొంపల్లి రీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇకపోతే సెకండ్ కాలేజ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఐఆర్ఈ కాలేజ్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఈ ఏరియాకి సంబంధం లేకపోయినా కొంతవరకు ఈ బెల్ట్లో నుంచి సెగ్రిగేట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వచ్చేసి దీంతో ఈక్వల్గా పిల్లలు ఎక్కువ ఆదరిస్తున్నటువంటి కాలేజ్ వచ్చేసి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఐఆర్ఈ, గీతాంజలి ఇంచుమించు ఒకే లెవెల్లో పోతూ ఉంటాయండి. మా పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇవన్నీ కూడా టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. దేనికి మెరిట్స్, డిమెరిట్స్ మనం 1 by 1గా చర్చిద్దాము. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి చూసినప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 30 లక్షలు అండి. ముందుగానే చెప్పినా నేను ఈ 10 కాలేజీల యొక్క ఫీజులు కూడా చెప్పేస్తాను ఇక్కడే, ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ ఫీజులు అంతా అని మీరు కాల్ చేసే పని లేదు. 30 లక్షలు పెట్టుకోగలిగితే మేనేజ్మెంట్ సీట్ దొరుకుతుంది. 95% కంపల్సరీ ఉండాలా. 95% దేంట్లో ఉండాలి? ఇంటర్మీడియట్లో ఉండాలి. ఇంటర్మీడియట్లో ఉండకపోతే విఎన్ఆర్లో సీట్ దొరకదు. మీరు డైరెక్ట్గా క్యాంపస్కి పోతే లేదని చెప్తారు. ఏదో ఎక్కువ సీట్లు ఎవరిళ్ళు 10 నుంచి ఒక 30 సీట్లు 40 సీట్లు ఎవరన్నా తెలిసిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్స్కి, వాళ్ళకి ఇస్తారు తప్ప జనరల్గా డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటా విఎన్ఆర్లో ఉండదు. కాబట్టి మీరు ప్రయత్నం చేయొద్దు, కాలేజీ లోపలికి కూడా రానివ్వరు సీట్ అంటే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్ పరిస్థితి. నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఐఆర్ఈ కాలేజ్ పరిస్థితి. దీంట్లో ఏంటంటే ఎల్విఎన్ ప్రసాద్ సార్ అని చెప్పేసి ఆయన యాక్టివ్ ప్రిన్సిపల్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. పిల్లల ఫీడ్బ్యాక్ అయితే 10కి 8.5 ఇక్కడ ఉంది. కాలేజ్కి పెద్ద క్యాంపస్గా అనిపించదు. దీనికి హాస్టల్ కూడా కాలేజీలో లేదు, యాక్చువల్గా కొంచెం దూరంలో ఉంటుంది, ఎంఎల్ఆర్ఐటి క్యాంపస్లో ఉంటుంది. ఇది మనకి డీమెరిట్గా చెప్పొచ్చు. క్యాంపస్లో పిల్లల ఫీడ్బ్యాక్ అయితే మంచిగానే ఉంటుంది. క్యాంపస్ సైజ్ చిన్నగా ఉంటుంది తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ప్రిన్సిపలే ప్లేస్మెంట్ ఆఫీసర్ అవడం వల్ల కొంత ఐఆర్ఈకి ఎడ్జ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో ఈక్వల్ అయినటువంటి ఆ ఏరియాలో పిల్లలు ఆప్ట్ చేస్తున్నటువంటి కాలేజీ హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు విఎన్ఆర్లో తీసుకున్నా, ఐఆర్ఈలో తీసుకున్నా క్యాంపస్ లోపల హాస్టల్ లేదు. ఇది పేరెంట్స్ గుర్తించాలి, మళ్ళీ అడిగిపోయి ఇబ్బంది పడద్దు. ఐఆర్ఈ కాలేజీకి ఏమో ఎంఎల్ఆర్ కాలేజీలో హాస్టల్ ఉంటుంది, దాదాపు ఇది వచ్చేసి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. విఎన్ఆర్ కాలేజీకి ఏమో ఒక 2 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళు అవుట్ సైడ్గా హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. కాలేజ్ హాస్టల్స్ 2 కూడా. వేరస్ ఐఆర్ఈ కాలేజ్ ఫీజు పాయింట్కి వస్తే అప్రాక్సిమేట్గా దీని యొక్క వాల్యూ వచ్చేసి ఒక 12 నుంచి 14 లక్షల వాల్యూ ఉండేటువంటి అవకాశం ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ కూడా పోయింది. టెంటేటివ్గా నేను చెప్తున్నాను. దీని అడ్మిషన్స్ న్యాచురల్గా మనం చేసేస్తాం, ఇబ్బంది లేదు. కావాల్సినటువంటి అప్రోచ్ అవ్వచ్చు. దీనికి ఉండాల్సినటువంటి మినిమం పర్సంటేజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం ఒక 70% కానీ ఉన్నట్లయితే వీళ్ళు అడ్మిషన్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మంచి మెరిట్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. సో కొంపల్లి రీజియన్కి సంబంధం లేకపోయినా ఈ 2కు ఐఆర్ఈ కాకుండా ఇంకొక కాలేజ్ కూడా ఉంది, అది నర్సాపూర్ కిందకి వస్తుంది. ఇంత వేరే దాంట్లో కలపలేం కాబట్టి బీవీఆర్ఐటీని కూడా దీంట్లో చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్లో బీవీఆర్ఐటీ పెట్టుకొని థర్డ్ ప్లేస్లో మనం పెట్టుకుందాం ఐఆర్ఈని. సో విఎన్ఆర్ ఫస్ట్ ప్లేస్, బీవీఆర్ఐటీ సెకండ్ ప్లేస్. ఇది సంగారెడ్డికి ఎందుకు వస్తుంది అంటే నర్సాపూర్ కింద వస్తుంది, కానీ అది ఏ బెల్ట్ కిందకి రాదు కాబట్టి కొంపల్లి బెల్ట్ కింద యాడ్ చేసేద్దాం మనం. సో బీవీఆర్ఐటీ సెకండ్ కాలేజ్ కింద పెట్టుకుందాము. ఈ 2 కాలేజీల తర్వాత 3వ ప్లేస్లో ఐఆర్ఈ అండ్ గీతాంజలి, ఈ 2 టగ్ ఆఫ్గా ఉంటాయి. సో బీవీఆర్ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసేప్పుడు అప్రాక్సిమేట్గా మీకు ఒక 13 to 14 lakhs రూపీస్ డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్గా 2 లక్షలు ఉండే అవకాశం ఉంది. 8 ప్లస్ ఒక 14 అంటే 22. హాస్టల్ ఫీజుతో కలుపుకున్నప్పుడు మీకు 30 లక్షల రూపాయలు అవుతుంది. బీవీఆర్ఐటీ క్యాంపస్ కంపారిటివ్లీ విఎన్ఆర్ కన్నా కూడా, అదేవిధంగా ఐఆర్ఈ కన్నా కూడా క్యాంపస్ చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది మన బాలనగర్ నుంచి గంట సేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది. ఇన్ క్యాంపస్ ఉంటుంది, క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. అయితే డొనేషన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా పర్సంటేజ్ క్రైటీరియా ఉంటుంది. బిలో 90% కానీ ఉంటే వీళ్ళు సీట్ ఇవ్వరు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఎంసెట్ క్రైటీరియాని కూడా చూశారు లాస్ట్ ఇయర్ కానీ గమనించినట్లయితే. దాదాపు
40,000 లోపు ఎంసెట్ ర్యాంక్ ఉంటేనే తీసుకుంటారని కూడా వీళ్ళు లాస్ట్ ఇయర్ అయితే ఇది చేయడం జరిగింది. సీట్స్ చాలా టైట్గా లాస్ట్ ఇయర్ అయితే నడవడం జరిగింది. సో మనం ఫస్ట్ ప్లేస్ విఎన్ఆర్కి ఇచ్చాము, దాని యొక్క ఫీజు చెప్పాము. సెకండ్ ప్లేస్ వచ్చేసి బీవీఆర్ఐటి నర్సాపూర్ చెప్పాము. మూడో ప్లేస్లో మనకి ఐఆర్ఈ అండ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. ఐఆర్ఈ ప్లేసు మనకి పేరు మంచిగానే ఉంది, పిల్లల ఫీడ్బ్యాక్ బాగుండటం వల్ల అదొకటి క్యాంపస్. దీంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ వచ్చేసి హాస్టల్ దూరంగా ఉంటాము. పాజిటివ్స్ వచ్చేసి ప్రిన్సిపలే ప్లేస్మెంట్ ఆఫీసర్ కావడం వల్ల కొంతవరకు ఈ రెసిస్టెన్లో కూడా వాళ్ళకి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ పెట్టి నేర్పిస్తున్నట్టుగా పిల్లల నుంచి అయితే మనకి ఫీడ్బ్యాక్ అయితే ఉందన్నమాట. సో ఇకపోతే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి ఒకటి మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ ఈజ్ మెయింటైన్డ్ బై ఐపీఎస్ ఆఫీసర్ అండి, రవీంద్ర రెడ్డి గారు ఈయన పేరు. ఈయన ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అనమాట. సో డిసిప్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి 100 మార్కులు ఉంటాయి. కంపారిటివ్లీ మనం చెప్పినటువంటి పైన 3 క్యాంపస్ల కన్నా కూడా పర్టికులర్గా గర్ల్ పేరెంట్స్ ప్లస్ డిసిప్లైన్, డ్రగ్స్, పంచాయతీ గురించి ఎవరైతే భయపడుతుంటారో, అంటే ఈ కాలేజీలో డ్రగ్స్ ఉన్నాయని కాదు, అంటే సేఫ్ సైడ్గా ఉండాలి, 100% చెకింగ్ నడవాలి, బందోబస్తుగా ఉండాలి, మా పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దురలవాట్లలో లోను కాకూడదు, చెకింగ్ అనేది చాలా అంటే గంభీరంగా ఉండాలి అనుకున్నటువంటి సెక్యూరిటీ పాయింట్ని ఎక్కువగా ఆలోచించే ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, మా పిల్లవాడు ఏదైనా ఏమరపాటు వల్ల చెడు అలవాట్లకు లోనయ్యేటువంటి అవకాశం ఉండేటట్టు ఉంది అని ఆలోచించేటువంటి పిల్లలు కానీ కీసర ప్రాంతంలో ఉన్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ కూడా యాక్చువల్గా ఈ బెల్ట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓకే, కాబట్టి మనం టాప్ 3ని కవర్ చేసేసాం. 4 పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎంఆర్కే అండి. ఇది సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ క్యాంపస్ అంటారు. దీన్నే సిఎంఆర్ సెట్ అనేది నార్మల్గా పిలుస్తుంటారు, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు. దీనికి ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్కే. సో ఇది కూడా 2002లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి కాలేజ్, ఓల్డెస్ట్ కాలేజ్. క్యాంపస్ కొంచెం పురాతనంగా అనిపించినప్పుడు కూడా దీనికి అల్యూమిన్ అయితే పెద్ద ఎత్తున ఉంది, చాలా ఓల్డ్ క్యాంపస్ కాబట్టి దీనికి పొజిషన్ నెంబర్ 4 కొంపల్లి బెల్ట్కి మనం ఇవ్వచ్చు. సో పొజిషన్ నెంబర్ 5లో మనం తీసుకున్నప్పుడు ఎంఎల్ఐడి అండి. పొజిషన్ నెంబర్ 5లో ఎంఎల్ఐడి. సిఎంఆర్ ఫీజుల పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసినప్పుడు అప్రాక్సిమేట్గా అన్ని ఫీజులు కలుపుకొని మీకు హాస్టల్ ఫీజు కాకుండా అండి మనకి ఇది 12 నుంచి 13 లక్షల రూపాయలు సింగిల్ పేమెంట్ ఛార్జ్ చేస్తారండి వీళ్ళు. సో ఇది వాళ్ళ ఫీ స్ట్రక్చర్గా గత సంవత్సరం ఉండింది. ఇది 15 లక్షల దాకా కూడా పోయింది, కానీ ఆన్ యావరేజ్గా తీసుకున్నప్పుడు మనకు 10 నుంచి 13 లక్షలు అనేది దీని యొక్క టోకెన్ వాల్యూగా మనం తీసుకోవచ్చు. సో దీంట్లో హాస్టల్ అయితే క్యాంపస్లోనే ఉంది, కానీ మీరు అందరూ కూడా చూశారు సిఎంఆర్ హాస్టల్ విషయంలో మొన్న అయితే రచ్చరచ్చ అయింది. బాత్రూంలో ఎవడో సీసీ కెమెరాలు పెట్టినాడు, ఏదో ఫోన్తో తీసుకున్నాడు అని చెప్పేసి అట్లా అపవాదం అయితే వచ్చింది. ఇది నెగిటివ్, అంటే కాన్స్ ఏంటి అన్నప్పుడు నెగిటివ్ సైడ్ ఆఫ్ ది కాలేజ్ మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క పాయింట్ ఉంది. అదర్వైజ్ సిఎంఆర్లో పిల్లలు అయితే అందరూ మంచిగానే ఉన్నారు. ఓవరాల్గా అది పెద్ద క్యాంపస్గా ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా ఫీడ్బ్యాక్ ఉంది. ప్లస్ మామూలుగా చూసుకున్నప్పుడు ఇది ఎప్పటి నుంచో కూడా ఒక రకంగా ఒకానొక దశలో సిఎంఆర్ వచ్చేసి మీకు టాప్ 10 కాలేజీలు కూడా పోటీ ఇచ్చినటువంటి కాలేజ్ అని చెప్పొచ్చు. గత 2-3 సంవత్సరాల నుంచి కొంత వెనకబడినటువంటి పరిస్థితి, వేరే కాలేజీలు కొంత ముందుకు వస్తున్నాయి, కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు సిఎంఆర్కే కూడా మంచి స్థానంలో ఉంది. దీన్ని మనం పొజిషన్ నెంబర్ 4గా మనం ఇవ్వచ్చు. పొజిషన్ నెంబర్ 5 తీసుకున్నప్పుడు ఎంఎల్ఆర్ఐటి క్యాంపస్ అండి. ఈ క్యాంపస్ పొజిషన్ నెంబర్ 5కి వచ్చేసరికి ఎంఎల్ఆర్ఐటికి యాక్చువల్గా చెప్పాలంటే ఎంఆర్ఈసీకి మధ్యలో కొంత వార్ అనేది ఉంటుంది, కానీ ఎంఎల్ఆర్ఐటిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీ వల్ల, ద వే దే ఆర్ డూయింగ్ ప్లేస్మెంట్స్ అనుకోండి, లేకపోతే ఇతరితర పాయింట్ ఆఫ్ వ్యూస్లో ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎల్ఆర్ఐటి అనేది కొంత ఇండివిజువల్ పిల్లల అటెన్షన్ ఉంది అనేది ఒకటైతే, కంపారిటివ్లీ ఎంఆర్ఈసీ కన్నా ఇది క్యాంపస్ అందంగా ఉంటుంది. పెద్ద క్రికెట్ గ్రౌండు, మంచి క్యాంటీను, తర్వాత మంచి జిమ్ ఫెసిలిటీ, ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఫ్యాకల్టీని కూడా కంపారిటివ్గా వీళ్ళు కొంత ఎక్కువ శాలరీ ఎంఆర్ఈసీ కన్నా ఇవ్వడం వల్ల కొంచెం బెటర్ ఫ్యాకల్టీ ఇక్కడ స్టేబుల్గా ఉన్నారనమాట. అయితే దీంట్లో నెగిటివ్స్ ఏమున్నాయి, దీని యొక్క ఫీ స్ట్రక్చర్ కానీ తీసుకున్నప్పుడు అరౌండ్ 10 లక్షలు మీకు కనిపిస్తుందండి. ఓవరాల్ ప్యాకేజ్ మనం తీసుకున్నప్పుడు 10 లక్షలు కనిపిస్తుంది. క్యాంపస్ విత్ ఇన్ ద హాస్టల్ ఉంది. హాస్టల్ ఫీడ్బ్యాక్, ఫుడ్ ఫీడ్బ్యాక్ అయితే 100% ఉంటుంది. హాస్టల్ రూమ్స్ అయితే అంత ఎక్కువగా నీట్గా లేవని చెప్పి కొంతమంది పిల్లలు చెప్పడం అనేది జరిగింది. ఇది ఎంఎల్ఆర్ఐటి పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్నే ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. క్యాంపస్ కోడ్ వచ్చేసి ఎంసెట్ కోడ్ ఎంఎల్ఆర్ఐటి. దీన్ని క్యాంపస్ 5గా చెప్పుకోవచ్చు. క్యాంపస్ అయితే సువిశాలమైన క్యాంపస్. దీంతోనే మనకు అరుంధతి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి కూడా వీళ్ళు మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా హాస్పిటల్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. క్యాంపస్ కూడా దగ్గర 30 ఎకరాల క్యాంపస్, మంచి క్యాంపస్ అనమాట, చాలా బాగుంది. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కొత్తగా కూడా కట్టించారు వీళ్ళు. సఫిషియంట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ ఫీజు అయితే కొంత ఎక్కువ ఉంది. 1 టైం సెటిల్మెంట్ చేయాలా హాస్టల్కి అని చెప్పేది ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్గా మనం చెప్పొచ్చు. సో ఇది క్యాంపస్ 5, కొంపల్లి రీజన్కి సంబంధించినటువంటి క్యాంపస్ 5. క్యాంపస్ 6 తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఎంఆర్ఈసీ మల్లారెడ్డి గ్రూప్స్లో వచ్చినటువంటి మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ ఇది. సో దీనికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. రామస్వామి రెడ్డి అని అయినటువంటి డైరెక్టర్గా ఉన్నట్టున్నారు. సో ఇక్కడ కూడా
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద చాలా ఫోకస్డ్గా వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం, డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మల్లారెడ్డి గ్రూప్స్లో ఏంటంటే ఓవరాల్గా మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన గ్రూప్స్లో ఒక ఇన్స్టిట్యూట్కి ఇంకొక ఇన్స్టిట్యూట్కి సంబంధం ఉండదు. ఇప్పుడు CMRKలో అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది డెసిషన్స్ అక్కడ డైరెక్టర్ ఉంటారు, నారాయణ సార్ ఆయన తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు IRE కాలేజ్ అన్నప్పుడు LVN ప్రసాద్ గారు తీసుకుంటూ ఉంటారు. MLRIT అన్నప్పుడు శ్రీనివాస్ ప్రిన్సిపల్ సార్ ఉంటారు. 80% డెసిషన్స్ మ్యాక్సిమం ప్రిన్సిపల్స్ చేతిలోనే ఉంటాయి. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉండటం వల్ల కొన్ని క్యాంపస్లు ప్రిన్సిపల్ పేరుతో కూడా ఫేమస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా MREC క్యాంపస్ కూడా రామస్వామి రెడ్డి గారు చేస్తుంటారు. ఆయన మీద కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఇది MREC పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇది ఒక మనకి 12 నుంచి 14 లక్షల రూపాయల వరకు బడ్జెట్ మనకనేది MRECలో కనిపిస్తూ ఉంది. డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచో యాక్చువల్గా అయితే IRE వెనకబడినటువంటి పరిస్థితుల్లో కూడా ఫస్ట్లో ఎట్లుండేదంటే ఒక 10 years బ్యాక్ తీసుకున్నట్లయితే MREC CMRK టగ్ ఆఫ్గా ఉండేది. IRE చాలా వెనకబడి ఉండేది, IRE కానీ MLRIT కానీ. బట్ లాస్ట్ 5-6 yearsలో వాళ్ళు ముందుకు వచ్చారు, వీళ్ళు చాలా వెనకబడ్డారు. వెనకబడటం అంటే మల్లారెడ్డి సార్ పొలిటికల్గా వెళ్ళిపోవడం, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేకపోవడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఇదైతే టాప్ పొజిషన్ నెంబర్ 6గా MRECని మనం తీసుకోవచ్చు. పొజిషన్ నెంబర్ 7లో మనం తీసుకున్నప్పుడు కొంపల్లి రీజియన్లో మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. దీనికి మాధవీలత గారు ప్రిన్సిపల్గా ఉంటారు. ఇది గర్ల్స్ క్యాంపస్ అయినప్పుడు కూడా ఆమె చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి, దానికి సపరేట్ హాస్టల్ ఉంటుందని చెప్పేసి, తర్వాత ఆమె యొక్క ప్లేస్మెంట్ ట్రైనింగ్ అసలు మల్లారెడ్డి గ్రూప్ లాగా అనిపించదు, ఇక్కడ అన్ని కొత్త రూల్స్తో మాధవీలత మేడం రూల్స్తో నడుస్తుందని చెప్పేసి పిల్లలు చాలామంది చెప్తూ ఉంటారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నెగిటివ్ ఏంటంటే మేడం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ తప్ప, ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ అనేది దాని మీద ఇబ్బంది ఏం లేదండి. సో ఇది మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్ పొజిషన్ నెంబర్ 7 కింద తీసుకోవచ్చు. పొజిషన్ నెంబర్ మనం 8లో తీసుకున్నప్పుడు CMRM అండి. పొజిషన్ నెంబర్ 8లో CMRM. దీనికి వచ్చేసి డైరెక్టర్గా జంగారెడ్డి సార్ ఉంటారు. ఈయన కూడా ఫౌండర్ ప్రిన్సిపల్ అనమాట. అంటే ఆ కాలేజీ పెట్టినప్పుడు ఆయన సార్ ఉండటం వల్ల ఆయనకి హ్యాండ్ హోల్డింగ్ దాని మీద ఎక్కువ ఉంది, క్యాంపస్ మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని పిల్లలు ఆయన చూసుకుంటారనేటువంటి మంచి పేరు ఉంది. కానీ ఎస్టాబ్లిష్మెంట్ని బట్టే, ప్రీవియస్ ర్యాంక్స్ని బట్టే వస్తుంటాయి కాబట్టి ర్యాంక్స్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి CMRK కన్నా ఇది కొంచెం మనకి వెనకబడ్డట్టు అనిపిస్తుంది. కానీ టెక్నికల్గా చూసుకున్నప్పుడు, ప్లేస్మెంట్స్ ప్రకారం చూసుకున్నప్పుడు కూడా CMRM యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ క్యాంపస్తో టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది. బట్ ర్యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు కూడా కొంచెం ఒక అరుగు వెనకుండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎట్టయినప్పటికీ కూడా CMRK అన్న, CMRM అనేది తమ్ముడు కాబట్టి, తమ్ముడు కొంచెం ఒక అడుగు వెనక ఉండాలి కాబట్టి సిస్టమ్ అలా జనరేట్ చేయబడి ఉంది. సో ఇది పొజిషన్ నెంబర్ మనం 8కి వచ్చామండి. పొజిషన్ నెంబర్ 9లో మనం తీసుకున్నప్పుడు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. యాక్చువల్గా దీని మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఎప్పటికప్పుడు చుట్టుముడుతుంటాయి. మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. ఆ ప్రిన్సిపాల్ మీద వాటి మీద వివాదం వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అది ఓల్డెస్ట్ కాలేజీ, ఒకప్పుడు మంచి అల్యూమినియం ఇచ్చినటువంటి కాలేజీ కాబట్టి ఇప్పటికి కూడా పేరెంట్స్ దాని మీద అది యాక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. బహదూర్పల్లి రోడ్లో ఉంటుంది, మనకి కొంపల దగ్గర నుంచి ఫస్ట్ వచ్చే కాలేజ్ అదే. యాక్సెస్ ఎక్కువగా ఉంటాం, క్యాంపస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాం, ఓల్డెస్ట్ క్యాంపస్ అయి ఉంటాం. యాక్చువల్గా CMRK MREతో IREతో ఎస్టాబ్లిష్ అయినటువంటి క్యాంపస్ అది. కాకపోతే దాంట్లో చాలామంది పార్ట్నర్స్ ఉన్నారనమాట. అంటే మల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో. అందువల్ల కొంత డెసిషన్లో ల్యాగింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కొంచెం 8వ పొజిషన్కి వచ్చారు తప్ప, అదర్వైజ్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ఆల్సో ఏ గుడ్ కాలేజ్ ఇన్ కొంపల్లి రీజియన్. ఇది పొజిషన్ నెంబర్ 8 అండి. దీనికి కూడా మనం అప్రాక్సిమేట్గా ఒక 10 నుంచి 12 లక్షల రూపాయల బడ్జెట్ అనేది సహజంగా మనకి ఉంది. దీంట్లో క్యాంపస్ లోపల హాస్టల్ అనేది లేదు, క్యాంపస్ బయట ఉంది. యాక్చువల్గా ఏదో ఒక సొసైటీ హాస్టల్ లాంటిది ఏదో ఉంది, అక్కడ ఉంటూ ఉంటారు అన్నమాట పిల్లలు. సో ప్రిన్సిపాల్ మీద ఉన్నటువంటి కొన్ని వివాదాలు తప్పనిస్తే కాలేజ్ రెప్యుటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి కూడా ఇది క్యాంపస్ బ్యూటిఫుల్గా ఉంటుంది. క్యాంపస్ అయితే ఇది పొజిషన్ నెంబర్ 9. లాస్ట్ క్యాంపస్ టాప్ 10 కాలేజెస్ కొంపల్లో మనం తీసుకున్నప్పుడు MRSET అండి. MRSET అనేది ఇది ఇంతకుముందు మన VSK రెడ్డి గారు ప్రిన్సిపల్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఆయన యూనివర్సిటీకి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు వేరే అతను ఎవరో ఉన్నట్టున్నారు. సో ఇది వచ్చేసి MRITలో మెర్జర్ అయింది, కొంత వివాదం ఉంది దాని మీద. కానీ ఓవరాల్గా MRSET క్యాంపస్కి మనకి దాని క్రేజ్ దానికి ఉంది. ఒకప్పుడు ఫస్ట్లో నుంచి కూడా ఏరోనాటికల్ బ్రాంచ్ కూడా వీళ్ళ దగ్గర ఉండింది. CSE బ్రాంచెస్లో కూడా ప్లేస్మెంట్స్ ప్రకారంగా VSK రెడ్డి సార్ ఉన్న రోజులు దీన్ని బాగానే పరుగులు పెట్టించారు. ప్రస్తుతానికైతే సార్ ఆ క్యాంపస్ చూసుకుంటున్నాడు, కానీ ఈ క్యాంపస్ కూడా అబ్జర్వేషన్లో ఆయన కిందే ఉంది. కానీ ఇంకెవరో ఒక ప్రిన్సిపల్ ఎవరో ఉన్నట్టున్నారు, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. ఇది కొంపల్లి రీజియన్లో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్. MRSETకి సంబంధించి అయితే ఇది MRITలో లాస్ట్ ఇయర్ మెర్జర్ చేశారనమాట. దానివల్ల ఫీజు కొంత తక్కువ వచ్చినట్టు అనిపించింది, కానీ ఆ కాలేజీని రేవంత్ రెడ్డి మెర్జర్ కాలేదు. దాంతో లాస్ట్ ఇయర్ చాలా పరేషాన్ అని, ఆ పరేషాన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ MRSET పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం వచ్చేసి 8 లక్షల నుంచి 10 లక్షల ఫీజు అనేది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ మెర్జర్ డిసైడ్ అయ్యేదాన్ని బట్టి ఒక 2 లక్షలు అటు ఇటు దీని యొక్క ఫీజు మారేటువంటి అవకాశం ఉంది. సో ఇది మన కొంపల్లి రీజియన్ యొక్క బెనిఫిట్స్ ఏంది, లాసెస్ ఏంది మనం చూద్దాం. ఎవరైతే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారో
సంగారెడ్డి కానీ, మెదక్ కానీ, జహీరాబాద్ కానీ, అదేవిధంగా నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, కామారెడ్డి కానీ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ హాస్టల్స్ అవైలబిలిటీ క్యాంపస్లో ఉన్నాయి. 1, 2 బయట హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు 5,000 రూపాయలు నెలకు కడితే హాస్టల్ అనేది దొరుకుతుంది. మీకు నిజామాబాద్ హాస్టల్ వాళ్ళు కావాలంటే నిజామాబాద్ హాస్టల్ దొరుకుతారు. జహీరాబాద్ హాస్టల్ వాళ్ళు కావాలంటే జహీరాబాద్ హాస్టల్ కాదు. నాకు వద్దండి ఆంధ్రావాడ టేస్ట్ కావాలంటే ఆంధ్రావాడ హాస్టల్ దొరుకుతుంది. లేదు మాకు మా ఆదిలాబాద్ వాళ్ళు హాస్టల్ కావాలంటే ఆదిలాబాద్. అంటే ప్రతి జిల్లాకు సంబంధించి ఇక్కడ హాస్టల్స్ అనేవి కొన్ని వందలాది హాస్టల్స్ ఉండటం వల్ల మీకు హాస్టల్ ఫెసిలిటీ అన్నది ఇక్కడ ఖూబ్సూరత్ ఆప్షన్. చాలా తక్కువ బడ్జెట్కి మీకు హాస్టల్ దొరికిపోతుంది. ఫీజులు కూడా నేను ఎవరైనా చెప్పాను కదా, ఒక 10 లక్షల రూపాయలు కానీ మీకు వన్ టైం పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు కొంపలబెల్లిలో మంచి కాలేజ్ దొరుకుతుంది. హాస్టల్ అనేది మీకు కౌంటబుల్ కాదు. ఎందుకంటే 50,000 హాస్టల్ పెట్టుకుంటే 2 లక్షలు అంటే 12 లక్షల రూపాయల్లో కొంపలబెల్లిలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలో మీరు చదివేసుకోవచ్చు 12 లక్షల రూపాయలు పెట్టుకుంటే. సార్ దీంట్లో డీమెరిట్స్ ఏమున్నాయి? అన్ని పాజిటివ్స్ చెప్పారు. మీరు డీమెరిట్స్ ఏమున్నాయి కొంపల్లిబెల్లి రీజన్ ప్రకారం తీసుకున్నప్పుడు? ఇది చాలా క్రౌడెడ్ ఏరియా అండి. క్రౌడెడ్ ఏరియా. దీనివల్ల మంచి ఏం జరుగుతుందంటే మీ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకరికొకరు కలుసుకోవడం వల్ల, సిటీ పిల్లలు డిస్ట్రిక్ట్ పిల్లలు అందరూ కలుసుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కానీ ఈ 100 మందిలో ఎవరో 1 నుంచి 5% ఎదవలు కూడా ఉంటారు. మీ పిల్లలు డిస్ట్రాక్షన్ మైండ్ కలిగి ఉన్నట్లయితే ఈ 5% వైపుకి అట్రాక్ట్ అయిపోయి చెడిపోయేటువంటి అవకాశం కూడా ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. మల్లారెడ్డిలో ఉన్నటువంటి లేకపోతే ఈ కొంపల్లిబెల్లిలో ఏంటంటే ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టూడెంట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ బెడ్లోనే దగ్గర ఒక మీకు 60-70 వేల మంది పిల్లలు ఉంటారు. 50-60 వేల మంది పిల్లలు ఉన్నారు. ఇంతమందిని ఇండివిజువల్గా పర్యవేక్షణ చేసే వ్యవస్థ ఇక్కడ ఉండదు కాబట్టి కొంత ఇష్టారాజ్యంగా పిల్లలు ఉంటారు అనేది ఒక లెక్క. ఇది నెగిటివ్. పాజిటివ్ తీసుకున్నప్పుడు ఈవెన్ ఒక ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తీసుకోండి, లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోండి, ఏదైనా ఇక్కడ మీకు తక్కువ రేటు దొరుకుతుంది. అది ఫుడ్ అయినా, ట్రైనింగ్ అయినా, లేకపోతే ఈవెన్ ప్లేస్మెంట్ వచ్చేటప్పుడు కూడా గుంపుగా ఇక్కడ కాలేజీలు ఉన్నాయి కాబట్టి నాకు కావాల్సిన ఒక 50 మంది నేను ఎత్తుకొని పోవచ్చు అని చెప్పేసి అన్ని కంపెనీలు కూడా ప్లేస్మెంట్కి రావడం అనేది ఈ ఏరియా యొక్క అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఒకసారి కోడ్స్ మనం చూసుకుందామండి. విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అది ఫస్ట్ ప్లేసు, బీవీఆర్ఐటీ సెకండ్ ప్లేసు, దాని కోడ్ కూడా బీవీఆర్ఐటీ ఉంటుంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఐఆర్ఈ, సేమ్ థర్డ్ ప్లేస్లో జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ థర్డ్ ప్లేస్ అది. ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి సిఎంఆర్కే అది కాలేజ్ కోడ్. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటిది వచ్చేసి మీకు ఎంఎల్ఐడి. అదేవిధంగా సిక్స్త్ ప్లేస్లో ఎంఆర్ఈసి ఇది కాలేజ్ కోడ్ మల్లారెడ్డి ఫస్ట్ క్యాంపస్. తర్వాత ఎంఆర్సిడబ్ల్యూ మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్. దాని తర్వాత వచ్చేసి సిఎంఆర్ఎం సిఎంఆర్లో సెకండ్ క్యాంపస్ ఇది మనకి 8th ప్లేసు. 9th ప్లేస్లో వచ్చేసి ఎంఆర్టీఎన్ సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంఆర్టీఎన్ దీని కాలేజ్ కోడ్. అదేవిధంగా 10th ప్లేస్లో ఎంఎల్ఆర్డి ఇది మల్లారెడ్డి యొక్క సెకండ్ క్యాంపస్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు, దీన్ని ఎంఆర్ సెట్ అని కూడా అంటారు. ఇది 10th పొజిషన్. సో ఇవి కాలేజ్ కోడ్స్, ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఫీ స్ట్రక్చర్స్. మీకు హాస్టల్ ఫీజు తక్కువ దొరకడం లేదని ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఇది మన పరాయి ప్రాంతం అని అనిపించదు మీకు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక 30 కాలేజీలు కలిసి ఉండటం వల్ల మీ క్లాస్మేట్స్లో ఎవడో ఒకడు 10 మంది ఆడ చుట్టుపక్కల ఉంటారు. అంటే మీ ఇంటర్మీడియట్ క్లాస్మేటో, మీ 10th క్లాస్ క్లాస్మేటో మీ రూమ్మేట్గా దొరకకుండా పోయే అవకాశమే లేదు. అంటే మీరు దోస్తానికి చాలా ప్రాణం ఇస్తారు కదా, అటువంటి వాళ్ళకి మాత్రం ఈ ఏరియా మంచి అడ్డాగా చెప్పుకోవచ్చు. కానీ విచ్చలవిడిగా సీట్లు పెంచడం వల్ల ఈ ప్రాంతం అయితే చాలా స్టూడెంట్స్తో నిండిపోయి ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ప్లేస్మెంట్స్ కూడా బాగా తక్కువైనాయి, రెసెషన్ అనేది నడుస్తుంది. మల్లారెడ్డి గ్రూప్లో కానీ పర్టికులర్గా కొంపల్లిబెల్లిలో ఏంటంటే గాలి ఎటువైపు ఇస్తే అటువైపు సీట్లు పెంచుకుంటూ పోతారు. 2013లో మనం తీసుకున్నప్పుడు మెకానికల్లో అందరూ సీట్లు పెంచేశారు. అప్పుడు మెకానికల్ బాగా డిమాండ్ ఉండే. తర్వాత దానికి ముందు కాలంలో బయోటెక్నాలజీకి బాగా డిమాండ్ ఉండే. అప్పుడు బయోటెక్నాలజీ సీట్లు పెంచేస్తారు. ఇప్పుడు సిఎస్సికి డిమాండ్ వచ్చింది, సిఎస్సి సీట్లు పెంచారు. ఇప్పుడు ఏఎంఎల్ డిమాండ్ వచ్చింది, ఏఎంఎల్ సీట్లు పెంచేస్తారు అనమాట. అంటే మిగిలినటన్నింటి క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు మార్కెట్కి అనుగుణంగా టపటపా చేంజెస్ అనేవి చేసేస్తారు. అది కోర్సులు నిలబడతాయా లేదా, సస్టైనబిలిటీ ఉందా లేదా అనే విషయాన్ని డిస్కషన్ చేసే అంత శక్తి అసలు సమయం లేదు, శక్తి కూడా లేదు వీళ్ళకి. మొత్తం బెల్ట్ అంతా కూడా అదే రకంగా ఊరేగుతూ ఉంటుంది. ఇది నెగిటివ్ అని చెప్పొచ్చు. కానీ గో విత్ ద ఫ్లో. మీకు మంచి ఫ్యాకల్టీ ఉంటారు, చెడ్డ ఫ్యాకల్టీ ఉంటారు, మీకు మంచి స్నేహితులు ఉంటారు, మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ని మీరు రూమ్మేట్గా పెట్టుకున్నట్టు ఆటోమేటిక్గా మీరు చదువుకోవచ్చు. ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు లోకల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి ఈ పర్టికులర్ మన దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ప్రాంత వాసులకైతే మాత్రం ఇది పెట్టనుకోట అని చెప్పొచ్చు. అదేవిధంగా కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పిల్లలు కూడా గోకరాజు, బీవీఆర్ఐటీ మెహంగా అయిపోయినాయి కాబట్టి నారాయణమ్మ ఇటు పక్కన్ని కూడా మెహంగా అంటే ఎక్కువ రేట్ ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి జర బడ్జెట్లో పోవాలన్నటువంటి వాళ్ళకి కూడా ఈ కొంపల్లిబెల్ట్ అనేది మనకి చాలా రీజనబుల్ బెల్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం టాప్ 10 చూసామండి. నెక్స్ట్ వీడియోలో మనము 10 to 20 కాలేజెస్ కొంపల్లి రీజన్లో ఉన్నటువంటి కాలేజ్ చూద్దాం. అదేవిధంగా 20 to 30 కాలేజెస్ కూడా
ఈరోజు మనం కవర్ చేద్దాం. అట్లా ఏరియాల వారీగా చూద్దాం. దాని తర్వాత బడ్జెట్ల వారీగా చూద్దాం. అంటే 5 లక్షల్లో అయ్యే కాలేజీలు ఏంటి, 10 లక్షల్లో అయ్యే కాలేజీలు ఏంటి, 20 లక్షల్లో అయ్యే కాలేజీలు ఏంటి, 30 లక్షల్లో అయ్యే కాలేజీలు ఏంటి, 40 లక్షల్లో అయ్యే కాలేజీలు ఏంటి, 50 లక్షల కాలేజీ ఏంది. ఈ ఏరియాలో ఇంకొక కాలేజీని మిస్ చేయలేదు, నేను ఇంటెన్షనల్గా దీన్ని ఆపినాను. ఎందుకంటే మహీంద్రా యూనివర్సిటీ కూడా కొంపెల్ రీజన్ కిందే వస్తుంది. దీనికి శాట్ స్కోర్ వచ్చేసి 1350 ఉంటే తీసుకుంటారండి, లేదా జేఈఈ స్కోరు 90% ఎబోవ్ ఉండాలి. ఈ రెండు దీని క్రైటీరియా. అలా ఉంటే 5 లక్షలు మీకు సంవత్సరానికి పడుతుంది. హాస్టల్తో కలిపి 7.5 లక్ష ఏది ప్రయాణంకి, అంటే 30 లక్షల రూపాయలు బడ్జెట్ కాలేజ్ ఇది. అది వచ్చినప్పుడు చెప్తాను. లేదు మీకు డైరెక్ట్గా మేనేజ్మెంట్ సీట్ కావాలన్నట్లయితే ఒక 42 లక్షలు కానీ పెట్టుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా మేనేజ్మెంట్ సీట్ కూడా దొరికిపోతుంది. మహీంద్రాకు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటంటే ఆనంద్ మహీంద్రా ఆయన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఎంటర్ప్రినర్గా ప్రసిద్ధి చెందినాడు. ఇంకోటి ఏంటంటే మహీంద్రా వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బస్సు పెట్టి కూడా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో బస్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి హాస్టల్లో పెట్టుకోకుండా రోజు బిడ్డనో పాపనో ఇంటికి తీసుకొచ్చుకుంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆ పిల్లల అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి డ్రగ్ కల్చర్ ఏదైనా ఉన్నప్పుడు కూడా మనకు పెద్దగా వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక్కడ ఈ క్యాంపస్లో మరో యూనివర్సిటీ కూడా ఉంది. అది బడ్జెట్ రేంజ్ కాదు కాబట్టి మనం దాన్ని నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.